బడంగ్పేట్ కార్పొరేషన్లో శనివారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు. ఆ కార్యక్రమానికి హాజరైన బీజేపీ కార్పొరేటర్లకు అవమానం జరిగిందని బీజేపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా కార్పొరేటర్లను అవమానించి తగిన గౌరవం ఇవ్వలేదని వాపోయారు. కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాంగా వ్యవహరించారని, జై కాంగ్రెస్ అంటూ నినాదాలు ఇస్తూ కార్పొరేటర్లను పిలిచి అగౌరవపరిచారని మండిపడ్డారు. వెంటనే మేయర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే మేయర్ని అడుగడుగున అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి, రామిడి శూరకర్ణారెడ్డి, పోరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఏనుగు రామరెడ్డి, జురల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో మంత్రి గారి ప్రోగ్రామ్ ఏదైతే జరిగిందో అది ప్రోటోకాల్ విరుద్ధంగా జరగడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మా యొక్క భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లందరూ కూడా అవమానం, కార్పొరేషన్ ప్రజలందరూ అవమానంగా మేము భావిస్తూ, ఈ అవమానానికి మేయర్ గారు బాధ్యత వహిస్తూ కార్పొరేటర్లకు, కార్పొరేషన్ ప్రజలందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేయర్ గారు నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిన మేయర్ గారు ప్రోటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మెప్పు కోసం, అధినాయకుల మెప్పు కోసం కార్పొరేషన్ని అధికారిక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కార్యక్రమంగా ఏర్పాటు చేసుకోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని గతంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినామని చెప్పి ఇప్పుడు మేము చేస్తున్నామని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇది ఈ రకంగా చేసుకుంటూ పోతే మొన్న టీఆర్ఎస్ నాయకులకు ప్రజలు ఏ రకంగా అయితే బుద్ధి చెప్పారో రేపు కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రేపు అదే రకంగా బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే కూడా మేయర్ గారు మా కార్పొరేటర్లకు, ఈ కార్పొరేషన్ ప్రజలందరూ కూడా మేయర్ గారు బహిరంగ క్షమాపణ చెప్పేదాకా ఊరుకునే ప్రసక్తి ఉండదు. రేపు క్షమాపణ చెప్పకపోతే రేపటి నుంచి మేయర్ గారిని కూడా ఎక్కడ ఏ వార్డులో కూడా భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని చెప్పి సందర్భంగా హెచ్చరించేస్తాం. బడంగ్పేట్లో ప్రతి ఒక్కరు ట్యాక్స్ కట్టిన పైసలు, ప్రతి ఇల్లు నిర్మాణం చేసుకున్న డబ్బులు అవి. మీరు శ్రీధర్ బాబు పిలిస్తే మాకు నష్టం ఏం లేదు. అయినా కూడా మీరు శ్రీధర్ బాబు నుంచుకొని, మన రేవంత్ రెడ్డి నుంచుకొని, ఎవరైనా నుంచుకొని మాకు సంబంధం లేదు. కానీ మీరు వస్తేప్పుడు పిలిస్తేప్పుడు రాష్ట్ర పార్టీ నుంచి ఎంత డబ్బులు వచ్చింది, రాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఎంత డబ్బులు తీసుకురావాలి. దాదాపు నిన్న 200-300 కోట్లు తీసుకొస్తే మేము గౌరవపడుతున్నాం. ఎందుకంటే మా మున్సిపాలిటీకి డబ్బులు వచ్చి మేము సంతోషపడుతున్నాం. డబ్బులే మావి, శోకం మీది. ఎందుకంటే ఇది నిన్న వచ్చిన సభ ఎట్లుందంటే మొత్తం కాంగ్రెస్ మహాసభలకు చేసుకున్నారు. ఆనాడు గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా చేసిందో, సబితా ఇంద్రారెడ్డి మీద ఎట్లా చేసిందో అదే రకంగా ఇక్కడ ఉన్న కిచెన్ గారి లక్ష్మారెడ్డికి ఏం అధికారం ఉందని ఆయన అన్నిటిలో ప్రోటోకాల్ వస్తూ ఉన్నారు. ఆయనకి ఏం అధికారం ఉంది. కానీ రండి, మేము వద్దంటలేం. మీ పార్టీ మీ రాష్ట్ర మంత్రి వాళ్ళు వచ్చి రావద్దంటలే మేము. అయినా కూడా ఉన్న స్థానిక మేయర్ గారు, మీరేనమ్మా, మీరు దాదాపు ఒక సర్పంచ్ చేసారు, వైస్ చైర్మన్ చేసారు, మేయర్ చేసారు, ఎమ్మెల్యే కూడా పోటీ సిద్ధమయ్యారు. మీకన్నా ప్రోటోకాల్ తెలియదా? ఇక్కడ ఉన్న కార్పొరేట్ అందరూ పిలుచుకొని అందరిని గౌరవించాలని కనీస ధర్మం కూడా లేదా? ఎక్కడ చూసినా కబ్జాలు, ఎక్కడ చూసినా దౌర్జన్యాలు. ఎవరు అడగనిపోతే వాళ్ళ మీద దౌర్జన్యం మాట్లాడు. ఏ మున్సిపల్ ఆఫీస్కి పోయినా కూడా మాకు పని చేయొద్దని చెప్పడం ఇంత ఘోరాతి ఘోరంగా మిమ్మల్ని చూస్తున్నాం. కానీ ఒక రజాకాల పాలనకి అయిపోయింది. ఖచ్చితంగా చెప్తున్నాము, రాబోయే రోజుల్లో మీ మహేశ్వరంలో తిప్పి 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 కొట్టి మూసినది వేస్తామని కోరుతా ఉన్నాము. జై హింద్, జై భారత్. నిన్న జరిగినటువంటి అధికార ప్రోగ్రాం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది. ఇది అభివృద్ధి కార్యక్రమం, అఫీషియల్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఏదైతే బడంగ్పేట్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఆహ్వానించాలి. కానీ ఆడొక కాంగ్రెస్ పార్టీ సమావేశంగా వాళ్ళు తీసుకోవడం జరిగింది. బీజేపీ ఏదైతే ప్రజాప్రతినిధులు మరి అవమానపరిచారో దీనికి కారణం
ఏదైతే మున్సిపల్ మేయర్లో వారు కమిషనర్ వీళ్ళందరూ కూడా ప్రోటోకాల్ పాటించాలి. ఖచ్చితంగా మీరు దీనికి ప్రజలు అందరి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న బడంపేట్ కార్పొరేషన్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారిని ఆహ్వానించడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం లోకల్ బాడీలో కార్పొరేషన్లో ఉన్న 32 మంది కార్పొరేటర్లు 4 గోడల మధ్యలో కౌన్సిల్లో తీర్మానం చేసుకొని ఏ పనులు అయితే ప్రతిపాదిత పనులు అవుతున్నాయో ఆ పనులకు పూర్తిగా లోకల్ ఫండ్స్ తోటి తీర్మానం చేసి జరిగినటువంటి ఈ ఫండ్స్కు ఒక్క మేయర్ గారు తప్ప మిగతా 31 మందికి నిన్న అవమానకరమైనటువంటి ఇబ్బందికర సంఘటన జరిగింది. ఎందుకంటే లోకల్ బాడీలో ఉన్నటువంటి ఫండ్స్ తోటి లోకల్లో ఉన్న కార్పొరేటర్ అందరూ కూడా వారి వారి వార్డుల్లో డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఎక్కడన్నా చిన్న చిన్న వాటర్ లైన్లు, ఈ పనులకు కూడా శంకుస్థాపన చేసుకునే అవకాశం లేనటువంటి వాళ్ళ హక్కులను కూడా హరించే అధికారం మేయర్ గారికి ఎక్కడదని నేను అడుగుతున్నాను. కార్పొరేటర్కు స్థాయి ధీటుగా ఈరోజు ఒక క్యాబినెట్ మంత్రిని తీసుకొచ్చి మీరు ప్రారంభోత్సవం చేయించు. అదే శిలాపలకలకు మీరు ఏదైతే కార్పొరేటర్ ఉన్నాడో ఆ ఏరియాలో జరిగిన అభివృద్ధి పనులు ఏదైతే ఉంటాయో అక్కడే ప్రారంభోత్సవం చేసే కార్పొరేటర్కు గౌరవం ఉంటుంది. గౌరవ బీఆర్ఎస్ కార్పొరేటర్లకు, బీజేపీ కార్పొరేటర్లకు మొత్తం మంది కూడా నిన్న జరిగినటువంటిది ఈ అవమానకరమైన పరిస్థితి ఏదైతే ఉందో, ముఖ్యంగా అభివృద్ధి స్థాయిలు 3 రకాలుగా ఉంటాయి. పంచాయతీలో అయితేనేమో లోకల్ బాడీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు కలిసి వారి వారి ఫండ్స్ తోటి చేసే కార్యక్రమాల అభివృద్ధి. దానికి తోడుగా స్థానిక ఎమ్మెల్యే గారు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కానివ్వండి, ఎంపీ గారు ఏమైనా ఉంటే ఎంపీ ల్యాండ్స్ కానివ్వండి, స్థానిక మంత్రివర్యులు ఎవరైనా ఉంటే రాష్ట్రం నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఏమన్నా తీసుకొచ్చినప్పుడు ఈ శిలాపలకాల స్థాయి మారుతూ ఉంటుంది ఇక్కడ. కానీ నిన్న జరిగింది కేవలం మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ మాత్రమే. ఇక్కడ వీటిని చేసినప్పుడు ఆ తర్వాత 3వ స్థాయిలో వచ్చినప్పుడు ఎవరన్నా స్పెషల్ ఫండ్స్ తోటి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రివర్యులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు అందరు కానివ్వండి ఇనాగ్రేషన్లో వాళ్ళు పాల్గొంటారు. కానీ నిన్న విరుద్ధంగా కార్పొరేటర్ స్థాయిలో మీరు ఇష్టారాజ్యంగా మంత్రి గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించారు. ఇక్కడ ఉన్న కార్పొరేటర్లను అగౌరవపరిచారు. ఒక పైలాన్ ఆవిష్కరణ ఎందుకు చేస్తారు అని అంటే ఒక చారిత్రాత్మకమైన గుర్తుండే విధంగా దాన్ని మనం గుర్తిస్తాం. ఎగ్జాంపుల్ మనం అన్ని చూసినాం ఇంత మొదలు అమరవీరుల స్తూపం, అదొక పైలాన్. అది తర్వాత ఏం చేస్తారు అని అంటే కేంద్ర ప్రాజెక్టులు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు రాష్ట్రాలకు 4-5 రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరే విధంగా ఒక దగ్గర చేసినప్పుడు పైలాన్ ఆవిష్కరిస్తాం. రాష్ట్రంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 4 జిల్లాలకు 10 జిల్లాలకు ప్రయోజనం చేకూరే విధంగా ఉంటే మనం పైలాన్ ఆవిష్కరణ చేస్తాం. కానీ ఇక్కడ నిన్న పైలాన్ ఆవిష్కరణ చేసినప్పుడు గౌరవ మంత్రికి ఏ పనికి ఆవిష్కరణ చేస్తుందో తెలియదు. వివిధ కార్యక్రమాల అభివృద్ధి, అందులో 3 లక్షల డ్రైనేజ్ ఉన్నది, 3 లక్షల వాటర్ లైన్ ఉన్నది, మొత్తం 32 డివిజన్లకు సంబంధించిన పనిని ఒకే ఫైలాన్ కింద చేయాల్సిందంటే ప్రజాపాలన అంటే ఇదేనా? ఇదే 32 డివిజన్లలో స్థానిక కార్పొరేటర్లను తీసుకొని గౌరవ మేయర్ గారికి నేను ఒక సూచన చేస్తున్నాను. నేను మీ విజ్ఞత ఏమైందని నేను అడుగుతున్నాను. ఈ 32 మంది కార్పొరేటర్లతో మీరు కలిసి ప్రారంభోత్సవాలు చేస్తే ఒక పండుగ వాతావరణం ఉంటుంది కదా, కార్పొరేటర్ గౌరవాన్ని మీరు పెంచినట్టు అవుతుంది కదా. మీరు ఒక అధికార కార్యక్రమం లెక్క తీసుకొచ్చి ప్రజాపాలన ఎట్లయితుంది? ఇది దొరలను మించిన పాలన అవుతుంది కదా. దొర నేను ఒక్క దగ్గరనే వచ్చి కూర్చుంటా, 32 మందివి అన్ని ఒక దగ్గర పెట్టేసేది, మీరు శిలాపలకం నేను 5 నిమిషాలు గుంజిపోతా అంటే ఇది ప్రజాపాలన ఎట్లయితుందో ఒకసారి గౌరవ మేయర్ గారే చెప్పాలి. దీనికి పూర్తి బాధ్యత, నైతిక బాధ్యత గౌరవ స్థానిక మేయర్ గారే దీన్ని భరించాలి. నిన్న కార్యక్రమాన్ని మొత్తం తప్పుతో పట్టించింది కూడా గౌరవ మేయర్ గారిని అడుగుతున్నాము. ఈ కార్యక్రమానికి పూర్తి బాధ్యత గౌరవ మేయర్ గారు. పార్టీ కార్యక్రమానికి, ప్రభుత్వ కార్యక్రమానికి గౌరవ మేయర్ గారికి తేడా తెలియదా అని నేను అడుగుతున్నాను. పత్రికా ముఖంగానేమో
మేయర్ గారి అధ్యక్షతన కార్యక్రమం జరుగుతుందంటని చెప్పేమో మీ అందరికీ చెప్తుంది. ఆడ చూస్తే ఎవరో అనామకుడు స్టేజ్ మీదకి పిలుస్తాడు, ఎవరో వచ్చి సంబంధమైన వాళ్ళు స్టేజ్ మీద కూర్చుంటారు. గౌరవ కార్పొరేటర్లకు దక్కాల్సిన గౌరవం దక్కదు. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అడిగేటప్పుడు అక్కడ ఈ కార్పొరేటర్లు ఏమీ మా గౌరవాన్ని కించపరుస్తారని అడిగితే జై కాంగ్రెస్ అని నినాదాలు చేస్తారు అక్కడ కింద నుంచి. నేను గౌరవ మేయర్ గారికి మీ ద్వారా ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా. కౌన్సిల్లోని బలం ఎంత? కౌన్సిల్లో తీర్మానం చేసిన 38 కోట్లకు నీ బలం ఎంత? నీ సంఖ్య ఎంత? పోనీ ప్రజాక్షేత్రంలో బడంపేట కార్పొరేషన్లో నీ పార్టీకి ఉన్న ఓట్లు ఎంత? నీ పార్టీకి ఉన్న శాతం ఎంత? నీ పార్టీకి ఉన్న మద్దతు ఎంత? నువ్వు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని నీ ఇష్టాసారంగా పార్టీ కార్యక్రమాన్ని, ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమం చేసే హక్కు నీకు ఎవరిచ్చారని నేను అడుగుతున్నాను. ఇదే 31 మంది కార్పొరేటర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఏదైతే నిన్న లక్షల రూపాయల ఖర్చులు దోపిడీ చేసి ఒక పార్టీ కార్యక్రమాన్ని చేసిరో అది వచ్చే కౌన్సిల్లో మనందరి పదులతోటి చిల్లర పదుల కింద లక్షల రూపాయలు దాని పదుల కింద తీసుకుంటారు. గౌరవ బీఆర్ఎస్ కార్పొరేటర్లకు, బీజేపీ కార్పొరేటర్కి అందరికీ నేను చెప్తున్నా, నేను ఈ అమౌంట్ రేపు పొద్దున కౌన్సిల్ అయ్యేటప్పుడు మాత్రం ఇది పార్టీ కార్యక్రమం, గౌరవ మేయర్ గారు సొంత ఖర్చులతో చేసుకుంటాం, మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ దీన్ని ప్రభుత్వ ఖర్చులతోటి రుద్దితే మాత్రం మళ్ళీ ఒకసారి మేము తీవ్ర ఎత్తున ప్రజా ఆందోళన చేస్తామని మేము హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమం మళ్ళీ ఇంతకుముందు కూడా పునరావృతం కాకుండా చూడాలని మీ ద్వారా నేను గౌరవ మేయర్ గారికి సూచిస్తున్నాను.